హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం కదండి, 3వ శుక్రవారం అయితే నేను మణిద్వీప వర్ణన పూజ అయితే చేసుకున్నాను. ఆ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, లైక్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్ వృధాగా కాదు, మాలాంటి చిన్న క్రియేటర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. మర్చిపోకుండా లైక్ ఇస్తారు కదూ. ఇక 3వ శుక్రవారం ఇంకా అన్నీ కూడా పనులు చేసేసుకొని, ఇండ్లన్నీ శుభ్రం చేసేసుకొని ఇంకా నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి. శుక్రవారం కదా, అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి పూజ అయితే చేసుకున్నాను. అలాగే మణిద్వీప వర్ణన పూజ చేసుకోవడం కోసం ఒక పీఠం దగ్గర అన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను. నేను ఈ రోజైతే 9 రకాల పుష్పాలతో సంకల్పం చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. దానికి కావలసిన 9 రకాల పుష్పాలు, పళ్ళు, పువ్వులు, ఇక పూజకి కావలసిన సామాగ్రి అంతా ఒక దగ్గర పెట్టుకొని నేను పూజకైతే రెడీ అయ్యానమాట. ఇంకా పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నానండి. పీఠం మీద ఒక క్లాత్ వేసేసుకొని బియ్యం, ఒక 3 దోసెలు బియ్యం వేసేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని అయితే పెట్టుకుంటున్నాను. ఈ పూజలో నేను లలితాదేవి చిత్రపటాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా అసలు మణిద్వీప వర్ణన అంటే ఏమిటి, మణిద్వీప వర్ణన పూజ చేస్తే కలిగే లాభాలు ఏంటి, అసలు మణిద్వీప వర్ణన గురించి చాలా డౌట్లు అయితే నాకు ఉండే అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. నేను తెలుసుకొని ఇలా అయితే పూజ మణిద్వీప వర్ణన అయితే చేసుకున్నానండి. అమ్మవారికి అయితే ఇంకా పూలమాల అయితే సమర్పించేసాను. అసలు మణిద్వీప వర్ణన అంటే ఏమిటి అంటే, శ్రీచక్ర బిందు రూపిణైన శ్రీ లలిత అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపము అంటారు. 14 లోకాలు సర్వలోకం ఆమెలో కొలువై ఉన్నదని మన హిందువుల నమ్మకం. భువనేశ్వరి దేవి చింతామణి గుహలో నివాసం ఉండే స్థలాన్నే మణిద్వీపము అంటారు. అమ్మవారు నివసించే మణిద్వీపము చాలా బాగుంటుందంట. అంతులేని రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు, ముత్యాలు, నవనిధులతో బంగారు కొండలు మణిద్వీపంలో ఉంటాయంట. అనేక ప్రాకారాలు అనంతరం అమ్మవారు దర్శనమిస్తారట. మణిద్వీపము అని తెలిసిన వెంటనే సకల దరిద్రాలు దరిద్రాపులోకి రావు అన్నది శాస్త్ర ప్రమాణం చెబుతుంది. మణిద్వీపం గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదంట. మణిద్వీపాన్ని మనసారా ధ్యానం చేసినా, చదివినా వచ్చే ఫలితాన్ని వర్ణించడానికి 1000 పడగల ఆదిశేషునికి కూడా సాధ్యం కాలేదంట. సిరి సంపదలతో ఇల్లు తొలతోగాలన్నా మణిద్వీప వర్ణన పారాయణం ప్రతిరోజు జరగాలట. ప్రతిరోజు పారాయణం జరిగితే వాస్తు దోషాలు పోతాయంట, సకల శుభాలు కలుగుతాయంట. ఇంత పవిత్రమైన మణిద్వీప వర్ణన పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక శ్రావణ మాసం కదా, అమ్మవారికి ఎంతో ప్రీతికర మాసం అని చెప్పి నేను ఈ శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అయితే పూజ చేసుకుంటున్నాను. మనము ఏదైనా పూజ చేసుకోవాలి అనుకుంటే సరిపోదండి, దానికి తగ్గ సంకల్పం కావాలి, దానికి తగ్గ భక్తి కావాలి, దానికి తగ్గ మనకు అన్నీ కూడా ఓపిక కావాలి. ఏ పూజ అయినా చేసేసుకుందాము అంటే సరిపోదు కదా. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి. నేనైతే 9 రకాల పుష్పాలతో అయితే నేను చేసుకుంటున్నాను. అమ్మవారికి 9 అన్న సంఖ్య చాలా ఇష్టము, అందువల్ల 9 రకాలతో అయితే చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్క రకం పుష్పం ఒక వారం చేసుకొని రెండో వారం రెండో రకం పుష్పంతో చేసుకుంటారు. ఒక రకం వాడిన పుష్పం రెండో వారం అలా వాడరనమాట. ఇంకా 9 వారాలు అలా చేయడం కష్టం కాబట్టి నేనైతే 9 పుష్పాలతో ఒకేసారి చేసుకుంటున్నాను. ఇంకొంతమంది అయితే 108 రకాల పుష్పాలతో చేసుకుంటారు, 32 రకాల పుష్పాలతో చేసుకుంటారు. 108 రకాల పుష్పాలతో చేసుకోవాలి అంటే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ అస్సలు చేసుకోలేమండి మణిద్వీప వర్ణన. మణిద్వీప వర్ణన పారాయణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అష్టదరిద్రాలు కూడా దరిద్రాపులోకి రావట. అంత మహాశక్తివంతమైన లలితాదేవికి మనం చేసుకుని మణిద్వీప వర్ణన చేసుకోవడం చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను. ఇక చాలామంది అయితే సొంతింటి కళ కోసం కూడా ఈ మణిద్వీప వర్ణన పారాయణం అయితే చేస్తారండి. సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలని చెప్పి కూడా ఈ మణిద్వీప వర్ణన పారాయణం అయితే చేస్తారు. ఇక నేనైతే అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకున్నాను. అలాగే గంధం బొట్లతో చక్కగా అలంకరించుకొని, అలాగే ఈరోజు పూజలు అయితే కామాక్షి దీపాన్ని పెట్టుకున్నానండి. అలాగే దీపారాధన చేసుకున్నాను, గణపతి ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత నేను అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. ఇక్కడ లలితాదేవి అష్టోత్తరం కూడా ఉంటుందండి బుక్లో, అదైతే చదువుకుంటున్నాను. ఇక మణిద్వీప వర్ణన పారాయణం అయితే 32 శ్లోకాలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే వేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఒక శ్లోకం అయితే మీకు వినిపిస్తాను.
महाशक्तिमणि द्वीप निवासिनि मुल्लोकाలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై. విన్నారు కదండి. ఇప్పుడైతే ఒక పారాయణం అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి ఫస్ట్ తాంబూలం అయితే సమర్పించాలి. 9 సార్లు తాంబూలం సమర్పించాలి. అలాగే తాంబూలం సమర్పించిన వెంటనే హారతి ఇచ్చేసి మళ్ళీ రెండో పారాయణం అయితే మొదలు పెడుతున్నాను అనమాట. ఇంకా రెండోసారి అయితే కనకాంబరాలు పువ్వులతో అయితే పారాయణం అయితే చేస్తున్నానండి. అలా రెండోసారి పారాయణం అయిపోగానే అమ్మవారికి మళ్ళా తాంబూలం సమర్పించాను. మళ్ళా కూడా హారతి అయితే ఇస్తున్నాను. ఇక మూడోసారి అయితే గన్నేరు పువ్వులతో అమ్మవారి పారాయణం అయితే చేస్తున్నాను. మూడోసారి కూడా అమ్మవారికి తాంబూలం సమర్పించి మళ్ళీ హారతి అయితే ఇస్తున్నాను. ఇక నాలుగోసారి అయితే విరజాజులతో అయితే అమ్మవారి పారాయణం అయితే చేస్తున్నాను. ఇంకా పారాయణం అయిపోయినాక మళ్ళీ తాంబూలం సమర్పించి నాలుగోసారి కూడా అమ్మవారికి అయితే ఆరతిస్తున్నానండి. ఇక ఐదోసారి అయితే నేను నీలం కలర్ చామంతులతో పారాయణం అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. పారాయణం చదువుతుంటే మనకి కొన్ని అయితే అర్థం కావు, కానీ మణిద్వీప వర్ణన ప్రతి శ్లోకంలో కూడా అర్థం అయినట్టు ఉంటుంది. మనం ఇలా పువ్వులతో సంకల్పం చేసుకోకపోయినా సరే ఉట్టి రోజుల్లో కూడా మామూలుగా చదువుకోవచ్చు. ఇంకా ఐదోసారి పారాయణం అయిపోయిన వెంటనే మళ్ళీ తాంబూలం ఇచ్చేసి హారతి అయితే ఇస్తున్నాను. ఆరవసారి ఇంకా ఎల్లో కలర్, అంటే ఎల్లో కలర్ కాదండి, ఇది వేరే రకం చామంతులు దొరికాయి అనమాట నాకు మార్కెట్లో. దాంతో అయితే పారాయణం పూర్తి చేశాను. ఇక తాంబూలం సమర్పించేసి నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఏడవసారి అయితే ఇంకా గులాబీలతో అయితే పారాయణం చేశానండి. ఇంకా తాంబూలం సమర్పించేసి హారతి అయితే అమ్మవారికి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎనిమిదోసారి అయితే మందారాలతో అయితే పారాయణం చేస్తున్నాను. ఇంక ఎనిమిదోసారి కూడా అమ్మవారికి తాంబూలం ఇచ్చేస్తున్నాను. ఎనిమిదోసారి కూడా హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా చివరిగా పసుపు చామంతులతో అయితే పారాయణం చేస్తున్నానండి.
ఇంకా 9వసారి కూడా అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించి హారతి అయితే ఇస్తున్నాను. ఈ 9 తాంబూలాలు కూడా మన ఇంటికి ముత్తైదువుల్ని పిలవాలండి. తాంబూలము ఈ అమ్మవారి దగ్గర పెట్టిన 9 తాంబూలాలు కూడా 9 మందికి అయితే ఇస్తానన్నమాట. ఇంకా లాస్ట్గా కూడా 9వసారి అయితే హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా అమ్మవారికి అయితే పరమాన్నం అలాగే పులిహోర నైవేద్యంగా సమర్పించానండి. మనము నైవేద్యంలో మాత్రం అన్నం ఉండేటట్టు చూసుకోవాలి అమ్మవారికి. ఇంకా అలాగే పూజ అయిపోయినాక కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. అమ్మవారికి అయితే పంచహారతి అయితే ఇస్తున్నాను. ఇక అయితే పూజ అంతా అయిపోయినాక తాంబూలంకి వచ్చేయారండి. నేను తాంబూలం అయితే ఇచ్చాను. ఇంకా తాంబూలం ఇచ్చేటప్పుడు ఫస్ట్ తాంబూలము ఇచ్చేటప్పుడు కరెంటు పోయిందనమాట. నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, అసలు లైటింగ్ లేదనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరు 9 మంది వచ్చారండి. ఇంకా అందరికీ కూడా మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలకి అయితే తాంబూలం అయితే ఇస్తున్నాను అనమాట. పసుపది రాసేసి తాంబూలం అయితే ఇస్తున్నాను. ఇంకా మన ఇంటికి తాంబూలం వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా మనము నైవేద్యం అయితే పెట్టాలండి. భోజనం ఏర్పాటు చేస్తే మరీ మంచిది. ఇంకా వాళ్ళ నోరు తీపి చేయాలి కాబట్టి నేను పరమాన్నం పులిహోర చేశాను కాబట్టి వాళ్ళకి ప్రసాదం కింద అవి ఇచ్చేసాను.
ఇదైతే సాయంత్రం అనమాట. అమ్మవారికి పాలు నైవేద్యంగా సమర్పించి ఇంక మళ్ళీ దీపారాధన చేసుకొని పీఠం అయితే కదిపానండి. ఇంకా ఇక్కడితో పూజ అయితే అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, ఇలా పూజ అయితే చేసుకున్నాను.